టీడీపీ పాలనపై ప్రజలు విరక్తి చెందారన్నది నిన్నటి హోదా భరోసా సభ నిరూపించిందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. తమ మంది మార్బలంతో నిన్నటి సభను అడ్డుకోవాలని టీడీపీ శ్రేణులు ప్రయత్నించినా సభ విజయవంతం అయిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ సభకు మద్దతివ్వడం సంతోషాన్నిచ్చిందని, హోదా విషయంలో పవన్ ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు ముందుకు వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తమ పార్టీలో వ్యక్తులు ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయబోదంటున్న రఘువీరాతో మా విజయవాడ ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. నిన్న గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భరోసా సభ, ప్రతి హోదాపై భరోసా సభ విజయవంతమైన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గారు ఉన్నారు. సార్, నిన్న ప్రత్యేక హోదా మీద భరోసా సభ రాహుల్ గాంధీ ద్వారా చేయించారు. చాలామంది 7 పార్టీల ప్రతినిధులు కూడా వచ్చారు. సభ సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. మీ ఫేస్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? గత 3 సంవత్సరాల శ్రమ ఏదైతే ఉందో దానికి ఫలితం కనబడ్డది నిన్నటి రోజు. ఒకటి, జాతీయ నాయకులందరూ రావడం, 7 పార్టీల వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు రాలేని పరిస్థితుల్లో మా మద్దతు ఉంది అని చెప్పడం, దానికి స్వచ్ఛందంగా యువత వచ్చినటువంటి వాళ్ళు 80% యువత రావడం, ఓ పక్క క్రికెట్ మ్యాచ్, పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉన్నా, ఇంకో పక్క రంజాన్ పండగ ఉన్నా కూడా మండు టెండర్లు ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాక్షసులు అడ్డుపడినా బ్రహ్మాండంగా సక్సెస్ చేసినారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక భరోసా ఇచ్చినారు. మొట్టమొదటి నిర్ణయం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడేటువంటి ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది ఇచ్చినారు. ఆ భరోసా మాకు లభించింది, పూర్తి ఆనందాన్ని ఇచ్చింది, అది నూతన శక్తినిచ్చింది. రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఓకే, ఈ దుర్మార్గులు టీడీపీ బీజేపీ మోసం చేస్తే మాకు వస్తుందిలే అనేటువంటి ఒక ఆశ కూడా వాళ్ళకు, ఒక విశ్వాసం కలిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ హేతుబద్ధంగా రాష్ట్రాన్ని విభజించలేదు, అన్యాయం చేసిందని పదే పదే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఆరోపిస్తూ ఉన్నారు. నిన్న కూడా టీడీపీ శ్రేణులంతా కూడా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ గోబ్యాక్ అంటూ కూడా వారంతా నినదించి నల్ల జెండాలతో నిరసన పలికిన పరిస్థితి. ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు అమలు చేయడానికి వాళ్ళు చేత కావడం లేదో, మోడీకు దాసోహం అయిపోయినారో, ద్రోహం జరగలేదు, జరిగిన విధానంలో ప్రజల బాధ ఉంది. అది జరిగిన తీరు, లేకపోతే ఎన్నికల సమయంలో భావోద్వేగాలు, దట్స్ ఓకే. కానీ ఈ రాష్ట్రానికి చాలా మేళ్ళు, ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ఇవన్నీ కూడా అమలైతే రాష్ట్రం యొక్క స్థితిగతులే మారిపోతాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోతుంది. అది అమలుపరచడం లేదు. అది ఎందుకు అమలుపరచడం లేదు? అమలుపరిస్తే కాంగ్రెస్ మంచి పేరు వస్తుంది. కాంగ్రెస్ మీద ఉన్నటువంటి చెడు అభిప్రాయం దీర్ఘకాలం కొనసాగదు. వాళ్ళకు రాజకీయమైనటువంటి కాంక్ష ముఖ్యం. అందుకోసం వాళ్ళు అమలుపరచడం లేదు. తల్లిని చంపి బిడ్డను బతికించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ సభకు ఎవరైతే వెళ్ళారో వారంతా కూడా రాష్ట్ర అభివృద్ధికి నిరోధకులే అని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ప్రతి మీటింగ్లో కూడా కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏంటనేది ఆయన దాదాపుగా 20 నుంచి అరగంట పాటు దాని గురించే ప్రస్తావిస్తూ ఉన్నారు. మీరు ఎలా దీనికి సమాధానం చెప్తారు? 3 సంవత్సరాల్లో ఏమి చేసినానో చెప్పుకోవడానికి లేదు, సరుకు లేదు పాపం. మళ్ళీ 2019 లోపల ఏమి చేయగలుగుతానో చెప్పుకునేటువంటి ధైర్యం కూడా లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అతను ఏం తెచ్చుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, సరెండర్ అయిపోయినాడు. అందుకోసం పదే ఇది మాట్లాడేటువంటి పరిస్థితి. బిడ్డ సావలేదు, తల్లి సావలేదు, ఇద్దరిని చంపే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇద్దరిని రక్షించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా బాగుండాలి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మీరు అటు బిడ్డను ఇటు తల్లిని ఇద్దరిని చంపేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి సార్, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదంతో గత ఎన్నికల్లో మీ పైన పోరాటం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీతో ఈ హోదా విషయంలో చేతులు కలుపుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన నిన్న ట్విట్టర్లో కూడా మీ సభకు ఆయన మద్దతు పలికారు. భవిష్యత్తులో జనసేనతో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు పంపినటువంటి ఆ మెసేజ్లో ఎక్కడ కూడా రాజకీయమైనటువంటిది లేదు, రాజకీయ అవగాహనలు కాదు అతను పంపింది. ఈ ఇష్యూ మీద ఎవరు కలిసినా కూడా కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి అభినందనలు. టైం లేకుండా రాలేకుండా పోయినాను అని చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే అభిప్రాయంతో ఉంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? రాష్ట్ర సమస్యలు కావచ్చు, మిగతా సమస్యల మీద కావచ్చు. నేను ఒక్కటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ మీరు ఆ కండిషన్ పెట్టండి,
మీరు ఆ కండిషన్ పెడితే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. ఆ కండిషన్కు అతను తలొగ్గకపోతే మీరు వ్యతిరేకంగా ఓట్లు వేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి ప్రత్యేక హోదా అయినా వస్తుంది, లేకపోతే బీజేపీ క్యాండిడేట్ అయినా ఓడిపోతాడు. అప్పుడు ప్రజలు సంతృప్తి పడతారు. ఈ రాష్ట్రానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయాల మీద కంటిన్యూస్గా పోరాటం చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి గారి అభిప్రాయం. మొత్తంగా నిన్న ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఆకాంక్షకు నిన్నటి సభ సక్సెస్ అవ్వడం ద్వారా అద్దం పడుతోంది. నిన్నటి సభ సక్సెస్ అవ్వడం ప్రజల ఉన్న ఆకాంక్షను తెలియపరిచిందని చెప్పి పిసిసి చీఫ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో మధు, హెచ్ఎం టీవీ, విజయవాడ నుంచి.